వెంటనే ఇప్పుడు అయితే అలా అని మాంగళ్య ధారణ కూడా ఉంటుంది. మాంగళ్య పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. మాంగళ్య పూజ కాగానే మాంగళ్య ధారణ జరుగుతుంది. భూసోక్త ప్రకారేణ పుష్పోదకస్తపనం కృత్వా ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరదస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ భూమిం భూమ్నాద్యోర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవ్యదిదేగ్నిమన్నాదమన్నాధ్యాయాదధే తదనంతరం మాంగళ్య పూజాం కరిష్యే ఇతి సంకల్ప్య పునః సంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 సంకల్పిత శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః తిరుకల్యాణ మహోత్సవాఖ్యే కర్మణి మాంగళ్య పూజాం కరిష్యే. తెలుగువారి వివాహ సంప్రదాయాలలోనే కనిపించేటువంటిది మనకి మాంగళ్యము. 5వ తనము ప్రసాదించేటువంటిది స్త్రీలకి ఈ మాంగళ్యము. ముత్తైదు తనము అంటారు కదా, అప్పటి వరకు మనకి ముక్కు పుడక ఒకటే మాత్రమే ఉంటుంది. వివాహం తర్వాత మంగళసూత్రము, అలాగే పాపిట పైన కుంకుమ, ఆ తర్వాత మెట్టెలు మొదలైనటువంటి మంగళసూత్రంతో వచ్చేటువంటి వీటికి 5వ తనము అని చెప్పి పేరు. అలా తెలుగువారి వివాహ వేడుకలలోనే మనకి ప్రధానంగా కనిపించేటువంటిది ఈ మంగళసూత్రం. అయితే మామూలుగా మానవులు ధరించేటువంటి మంగళసూత్రానికి 2 తాళిబొట్లు మాత్రమే ఉంటాయి. ఒకటి పుట్టింటివారు, ఒకటి మెట్టినింటివారు చేయించారు అని చెప్పి చెబుతారు. కానీ భద్రాచల క్షేత్రంలో తాళిబొట్టుకి మొత్తం 3 బిళ్ళలు ఉండటం మనం గమనించవచ్చు. 3 పతకాల మంగళసూత్రము అది. దాన్ని దేనికయ్యా అంటే, ఒకటి పుట్టింటివారు, ఒకటి మెట్టినింటివారు సీతమ్మ వారిని తమ కుమార్తెగా భావిస్తూ రామదాసు గారు మనందరి పక్షాన కూడా చేయించి ఏర్పాటు చేసినటువంటిది ఆ తాళిబొట్టు. అటువంటి తాళిబొట్టుకు మనకి అర్చనాదులు చేస్తున్నారు. మంగళం లాతీతి మాంగళ్యం అంటే మంగళాలను ప్రసాదించేటువంటిది మాంగళ్యం. అటువంటి దివ్యమైనటువంటి మంగళసూత్రానికి ఇప్పుడు ఆరాధనాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసిన తరువాత దానిని సమర్పయామి. ఓం ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీః హరాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. పుష్పం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ఓం జితంతే దక్షిణతో వృషభ ఏధి హవ్యః ఇంద్రో జయాత్ న పరాజయాత అధిరాజో రాజసురాజయాతి. ధూపమాఘ్రాపయామి. దీపం సందర్శయామి. ఉల్లాసపల్లవితపాలిత సప్తలోకి నిర్వాహకోరకితనే మకటాక్షలీలా శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. లక్ష్మీరమణ గోవింద గో. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కుంకుమాదిపరిమళద్రవ్యైశ్చ పూజయామి. ఓం భగవన్నారాయణాభిమతానురూపస్వరూపరూపగుణ విభవైశ్వర్యశీలాద్యనవధికాతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్యశరణ్యాం అనన్యశరణః శరణమహం ప్రపద్యే. ఆకారత్రయ సంపన్నామరవింద నివాసినీం అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభాం. శ్రీం శ్రియై నమః. ఓం చంద్రశోభిన్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం వరారోహాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం శారంగిణ్యై నమః. ఓం దేవదేవికాయై నమః. ఓం లోకసుందర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం శ్రియై నమః. ఓం భూం భూమ్యై నమః. ఓం నీం నీలాయై నమః.